హాయ్ గాయ్స్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇస్రో నుంచి అయితే టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి అయితే ISTRAC నుంచి అయితే మనకైతే సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అయితే ఓపెన్ అయింది. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత మా పర్సంటేజ్ వచ్చి ఉండాలి, ఏమన్నా స్టే ఫండ్ ఉంటుందా, అప్లికేషన్ ఫీజు ఎంత, అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. అఫీషియల్లో మనకు వచ్చిన పీడిఎఫ్ని అయితే చూస్తున్నాము. ISTRAC వచ్చేసరికి ఇది బెంగళూరు నుంచి అయితే అండి. ఇది వచ్చేసరికి ఉండేది వచ్చి బెంగళూరు లొకేషను. సో దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఇంటర్న్షిప్కి, స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్ సంబంధించి. సో ఇంటర్న్షిప్ స్కీమ్ వచ్చేసరికి ఎవరైతే PG, UG, PhD చదువుతుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో మినిమం వచ్చేసరికి 15 రోజులైతే ఇంటర్న్షిప్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసరికి 45 రోజుల ఇంటర్న్షిప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో కొన్ని గైడ్లైన్స్ అయితే చూద్దాము. సో ఎవరైతే ప్రజెంట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, UG, PG, PhD చదువుతుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఇంకొచ్చేసరికి డ్యూరేషన్ వచ్చేసరికి మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసరికి 45 డేస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ పర్సంటేజ్ వచ్చేసరికి మనకైతే మినిమం 60% అయితే వచ్చి ఉండాలి. అండ్ CGPA ప్రకారం అయితే మనకైతే 6.32% అయితే వచ్చి ఉండాలి అవుట్ ఆఫ్ 10కి. ఇంకా కొన్ని నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటాయి పర్ ఇయర్కి. సో ఎవరైతే ప్రజెంట్ చదువుతుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో మనము మన యొక్క అప్లికేషన్ అయితే అడ్వాన్స్డ్ బిఫోర్ 30 డేస్కి అయితే మనమైతే అప్లికేషన్ అయితే పంపించుండాలి. మెయిల్ ఐడి వచ్చేసరికి HRD@ISTRAC.gov.in అనే మెయిల్ ఐడికి అయితే మనమైతే మెయిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్షిప్ వచ్చేసరికి ఇయర్కి 2 టైమ్స్ అయితే ఉంటుంది, ఏప్రిల్ నుండి మే వరకు. ఇంకోటి వచ్చేసరికి నవంబర్ నుండి డిసెంబర్ వరకు అయితే ఎవ్రీ ఇయర్ అయితే మనకి ఇంటర్న్షిప్ అయితే అవైలబుల్గా ఉంటుంది ISTRAC పోర్టల్ నుండి అయితే. ఇంకా వచ్చేసరికి మల్టిపుల్ పర్సన్స్ లీడ్ టు ఏదైనా కానీ మెయిల్ను మల్టిపుల్ టైమ్స్ పంపించారంటే వాళ్ళైతే డిస్క్వాలిఫై అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇంటర్న్షిప్లో ఎటువంటి స్టే ఫండ్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంటర్న్షిప్కి అయితే మనకి ఎటువంటి స్టే ఫండ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అయితే లేవండి. ఇంకా ఎవరైనా కానీ ఫారినర్స్ కానీ, NRIs కానీ దీనికైతే ఎలిజిబుల్ అయితే కాదండి. ఇంకా వచ్చేసరికి ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ అయినా అండ్ యాక్సెప్ట్ అయినా కనుక మనకైతే ఓన్లీ మెయిల్ ద్వారా అయితే ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఏ స్టూడెంట్స్ ఎవరు ఎలిజిబిలిటీ ఎంత అనేది, పర్సంటేజ్ ఏంటనేది, ఎన్ని రోజుల టైం అనేది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. ఎవరైతే ఇంజనీరింగ్ BE లేదా బీటెక్ చదువుతుంటారో వాళ్ళైతే 6th సెమ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 45 డేస్ అండి. అంటే మనకి ఇంటర్న్షిప్ టైం వచ్చేసరికి మినిమం 45 డేస్ ఇంటర్న్షిప్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ME, MTech వాళ్ళు వచ్చేసరికి వాళ్ళైతే ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయి అయితే ఉండాలి. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 120 డేస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా BSc లేదా డిప్లొమా అయితే ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అండి. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 45 డేస్ అండి. అండ్ MSc విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అండ్ మినిమం వచ్చేసరికి 120 డేస్ అయితే డ్యూరేషన్ అండి. అండ్ PhD వచ్చేసరికి స్కాలర్స్ విల్ హ్యావ్ కంప్లీట్ ద కోర్స్ వర్క్ అయితే కంప్లీట్ అయి ఉండాలని చెప్తున్నారు. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి మినిమం 30 months అని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ప్రజెంట్ వీళ్ళైతే ఎలిజిబుల్ ఉంటారు కదా వాళ్ళకైతే మినిమం 60% మార్క్స్ అయితే పర్సంటేజ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ CGPA ప్రకారం అయితే 6.32% అయితే వచ్చి ఉండాలి అవుట్ ఆఫ్ 10కి.
అండ్ ఇంకా ఇక్కడ చెప్పడం జరిగింది మళ్ళీ. అండ్ యూజీ పీజీ స్టూడెంట్స్ అయితే ఎలిజిబిలిటీ సేమ్ ఇక్కడైతే రివీల్ అయింది. సో మనం ఏంటంటే మన యొక్క అప్లికేషన్ని ఈమెయిల్ ద్వారా అయితే పంపించాల్సింది ఉంటుంది. ఇంకా లేదు పోస్టల్ ద్వారా పంపించాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మేనేజర్ HRDD ISTRAC/ISO ఫ్లాట్ నెంబర్ 12 అండ్ 13 థర్డ్ మెయిన్ సెకండ్ పేజ్ పిన్యా ఇండస్ట్రీ ఏరియా బెంగళూరు. ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది HRD@ISTRAC.gov.in అనే మెయిల్ ఐడికి అయితే మనం మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కాంటాక్ట్ మనం ఏమన్నా వాళ్ళను కాంటాక్ట్ అవ్వాలంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అయితే వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అది వర్కింగ్ డేస్లో మాత్రమే, మండే నుంచి ఫ్రైడే లోపు. అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి 08028094105 అండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి. అండ్ దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్డ్ చేసి అయితే మనమైతే పంపించాల్సి ఉంటుంది మెయిల్ ఐడికి. ఒకటి ఏంటంటే బోనాఫైడ్ సర్టిఫికేటు, అండ్ రెండోది వచ్చేసరికి మన యొక్క మార్క్ షీట్స్ అయితే పంపించాల్సింది ఉంటుంది, CGPA లేదా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ప్రీవియస్ సెమిస్టర్స్. అండ్ థర్డ్ది వచ్చేసరికి కాపీ ఆఫ్ ది కాలేజ్ ఐడి అండ్ ఆధార్ కార్డు అయితే పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపించాల్సి ఉంటుంది. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ లెటర్ అయితే ఇవ్వడమే జరిగింది. మీ యొక్క నేమ్ ఆఫ్ ద మీ యొక్క పేరు ఇవ్వండి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, డిగ్రీ ఏ బ్రాంచు ఏంటి, పీరియడ్ ఆఫ్ స్టడీ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ ఏంటి, ప్రజెంట్ సెమిస్టర్ ఏంటి అనేది ఇవ్వాలని అయితే చెప్తున్నారు. మీ యొక్క పర్సంటేజ్ని అయితే ఇక్కడ ఇవ్వాలని అయితే చెప్తున్నారు. ఇష్యూడ్ ఫర్ ద పర్పస్ ఏంటి, రిక్వెస్టెడ్ డ్యూరేషన్ ఎన్ని రోజులు డ్యూరేషన్ అంటే మీ కోర్స్ ఇప్పుడు మినిమం 45 డేస్ అని చెప్పుకున్నాం కదా, సో అట్లా ఎన్ని రోజులు డ్యూరేషన్ అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీ, లాస్ట్ వచ్చేసరికి క్యారెక్టర్ అండ్ కండక్ట్ ఆఫ్ ది స్టూడెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. వీడియోని ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.